కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగాను మారాలి. తిరిగి లేచిన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన దేవా, మహిమా స్వరూపి, మా బ్రతుకులకు మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి మీకు కోట్లధికమైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్ములను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ యొక్క స్వరూప్యంలో మమ్మలను మార్చుటకై ఆయత్తమున్న కృపగలిగిన దయగలిగిన మా దేవా, యేసయ్య పరిశుద్ధ నామములో మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. బ్రతుకులలో నిలిచి ఉన్న తెలిసి తెలియకున్న ప్రతి పాపమును యేసయ్య నామములో క్షమించమని మనవి చేస్తూ ఉన్నాం. మీ యొక్క దర్శన కాలము కోసమై ఎదురు చూస్తున్నటువంటి మా బ్రతుకులను మీ దివ్యమైనటువంటి కృపా కార్యములను మీరు విశదపరచమని అతి శీఘ్రముగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రము. భక్తుడు యోహాను తన సువార్తలో మన యేసుక్రీస్తు ప్రభువారు పలికిన అద్భుతమైనటువంటి మాటలలో ప్రత్యేకమైనటువంటి ఒక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో రాసిన మాటల్ని మనం చదువుకుందాం. మన ప్రభు మాటలు. These things have I spoken to you, that in me you might have peace. That in me that you might have peace. That in me you might have peace. In the world you shall have tribulation, but be of good cheer. I have overcome the world. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, రామని ఎవరము చెప్పలేం. అయితే మానవ రూపమును దాల్చి వచ్చిన మన కర్త ప్రభు నేర్పించే గొప్ప రహస్యం ఏదనగా, తండ్రి అయిన దేవునిని హత్తుకొని బ్రతుకుచున్నప్పుడు దేవుని బిడలారా మనకు విజయము నిశ్చయము. కారణము ఈ లోకమును దాని క్రియలను అపవాది కలుగజేయాలనుకున్న అనేక స్థితులను శోధనలను మనం జయించుటకు యేసయ్య నామములో శక్తిమంతులుగా నిలబడగలుగుతాము. కారణము ప్రభు వాడిన మాట, నేను ఈ లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నానని. అయితే ప్రభువులో స్థిరముగా జీవించే బ్రతికేదో ప్రభువారు ఇక్కడ మరో మాట పలికారు ప్రారంభములో ఈ వచనంలోనే, మీకు సమాధానము కలుగునట్లు. ఎవరిలో? లోకములో కాదు. లోకములో జీవించుచున్నప్పుడు లోకము కలుగుజేయు ఆకర్షణల పట్ల మనం కలుగుచున్న సమాధానము కాదు ప్రభు సెలవిస్తున్నది. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మనకి కలుగు సమాధానము మనొక్క ఆయుష్ని, మన బ్రతుకును ఓ గడుగు అది ఇంకా బలపరిచి ముందుకు తీసుకెళ్తున్నది. జీవితంలో మనం నిలబడడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తుంది. దేవుని బిడ్డలారా, శ్రమ అనున్నవి పలు రూపాల్లో వస్తాయి. ఈవేళ మన జీవితాల్లో అటువంటి శ్రమలేంటి? ఒక్కసారి వాటినే మీరు లిస్టు వేసుకోండి. ఎన్నో ఉండవచ్చు. అది కేవలం శరీర సంబంధించినటువంటి ఒక శోధన మాత్రమే కాదు, అనేకమైనవి. వాటన్నిటినీ మనసు పైన, శరీరము ఆరోగ్యము పైన, కుటుంబ జీవితం పైన, ఆత్మీయ జీవితం పైన, నీ యొక్క జీవితంలో వేయు ప్రతి అడుగు యొక్క కదలిక పైన దానొక్క దాడిని నీవు ఆలోచన చేసుకొని, ఇట్టి వాటి మధ్యలో మనము ఎలా ప్రతి మెట్టు యేసయ్య నామములో ఆయన అనుగ్రహించు శక్తి చేత మన దాటుకొని విజయవంతులుగా బయటికి రాగలుగుతామో ప్రభువారు పలికే రహస్యం ఇది. ఈ మాట చదువుకొని నెక్స్ట్ వర్స్లోకి వెళ్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఇది కలుగుతుందేమో కాదు, కలగవచ్చు కాదు, కలుగును. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒక సమస్య వస్తుంది. మనుషులం గనుక వాటన్నిటినీ కూడా
యేసయ్య నామములో జయించగలిగే విజయవంతులుగా ప్రభు మనల్ని చేస్తాడు. ఆయన హత్తుకొని ఉన్నప్పుడు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను అట్టి సమయంలో ఏమి మనం కలిగి ఉండాలంట? ధైర్యము. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము, భయపడవద్దు. చిన్న చిన్న దానికి కూడా పిరికి వారై వెనక్కి వెళ్ళిపోవద్దు, వెనకడుగు వేసి మీరు తొట్రెళ్ళవద్దు అంటున్నాడు ప్రభువు. దిగజారవద్దు, వేదన పడద్దు, దుఃఖపడద్దు, కృషించిపోవద్దు. నీ శ్రమకు, నీ కష్టానికి తగిన బహుమానము ప్రభు నీకు అనుగ్రహిస్తాను. నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని నామానికి కోట్లకు దిక్కమైన స్తోత్రం. కీర్తనాకారుడు తాను రాసినటువంటి 66వ అధ్యాయంలో ఒక చక్కని రచన ఈ భక్తుడు రాసి ఉన్నాడు. 66వ అధ్యాయంలో మనము 9వ వచనం నుండి చదువుకుందాం. కానీ ఫస్ట్ లెట్ us read the last verse in the 66th chapter of Psalm 66లో లాస్ట్ వర్స్ చదువుకుందాం. 20. Blessed be God which hath not turned away my prayer, nor his mercy from me. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఆమేన్. అనగా ఆయన వినకుండా లేడు. ఆయన నీ ప్రార్థనకు చెవి ఒగ్గుతూనే ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. స్తోత్రం చెప్తూ ఈ వచనాన్ని చదవండి. ఆయన సన్నుతింపబడునుగాక. 3 విలువైన మాటలు భక్తుడు ఇక్కడ వ్రాశాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. రెండవది, నా యొద్ద నుండి ఆయనంట తన కృపను తొలగింపలేదంట. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామమునికే మహిమ కలుగునుగాక. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఆవేదనల మధ్య నిలచి ఉన్న మనము చూడవలసిన మహా గొప్ప రహస్యం ఏదనగా, మన ప్రార్థనను త్రోసివేయక ఆయన సన్నిధిలో నుండి మన ప్రార్థనను స్వీకరించి మహా గొప్ప కార్యమును చేయుటకై ఆయత్తముగా ఉన్నటువంటి మన ప్రభువు సన్నుతింపబడునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు. ఆయన పలికిన మహా గొప్ప మాట, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుని ప్రియులారా, ఈ మాట చదువుకుంటున్నప్పుడు మీరు ఒక ఆలోచన చేయాలి. నా ప్రార్థన ఎంత విలువైనటువంటిదో దేవుడు దానిని అంగీకరించుచున్నాడన్నటువంటి అద్భుతమైన మాటను దేవుని భక్తుడు ఇక్కడ రాశాడు. మనస్ఫూర్తిగా చేయు ప్రార్థన, హృదయపూర్వకముగా చేయు ప్రార్థన. ఈవేళ నీ ప్రార్థన ప్రభు సన్నిధిలో ఈవేళ పెట్టి ఉన్నావు. దానిని యేసయ్య ఆలకిస్తూనే ఉన్నాడు. ఇక్కడ భక్తుడు పలుకుచున్నట్లుగా నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు. ఈవేళ కడుపేదగా నలిగిపోయి ఎటువంటి బాధల్లో నీవు ఆవేదన దాటి వస్తున్నావు. దయచేసి మరొకరికి ఆ బాధ కలిగించొద్దు. నీవు దాటి వచ్చే శ్రమ ఎంత బాధని నీవు తలంచుచున్నావు. ఒకవేళ దానికి ఇన్ రిటర్న్, ఒకవేళ ఎవరైనా కానీ దానికి మరలా ఇన్ రిటర్న్ వారికి నేర్పించాలనుకుంటే మరొకరి మీద బాధ, చరిత్ర రిపీట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అనేక శోధనలు వస్తున్నప్పుడు, అనేక వేదనలు, శ్రమలు కలుగుచున్నప్పుడు దేవుని బిడ్డలుగా నిలబడి మాదిరిగా, సాక్ష్యముగా ఉన్న బాధల్ని తట్టుకొని నిలబడుచున్న వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇతరుల పట్ల, హాని చేయు వారి పట్ల, శ్రమ కలిగించు వారి పట్ల యేసయ్య నేర్పించిన మహా గొప్ప శక్తి, ఆయన అనుగ్రహించు సమాధానమును కలిగి ఉన్నవారముగా మన చుట్టూన్న వారికి, అలాగే ముఖ్యంగా బాధించే వారికి కూడా మన ప్రభు యొక్క ప్రేమను, క్షమాపణను నేర్పించగలిగే వారు గనక నిలబడితే ఆయన మన యందు ఆయన మహిమపరచబడతాడు. దేవుడి నామానికి స్తోత్రం. 9వ వచనం 10, 11, 12 కూడా చదువుకుందాం. ఇక్కడ 66వ కీర్తనలో 9 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అన్న 20వ వచనాన్ని బేస్ చేసుకొని we will go into verse 9.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు కూడా మీరు అది మనసులో గుర్తుపెట్టుకోండి. దాన్ని జ్ఞాపకం ఉంచుకొనుచు ఈ 9వ వచనం నుండి చదువుకుందాం. 9వ వచనం నుండి చదువుకుందాం. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలనుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఇన్ని శ్రమల మధ్యలో ప్రభు కొన్నిసార్లు అనుమతిస్తాడు తన ప్రజలకు ఒక పాఠం నేర్పించడానికి, వారిని చెక్కి మలచి తన స్వారూప్యములో మార్చడానికి. కొందరు మహిమ దీవెన పొందుకొనగలిగారు వారిగా ఆయన హత్తుకున్న వారికి అనుమతించే శ్రమ ఒకవైపు అంటే, కొందరికి పాఠము నేర్పించడానికి ఆయన అనుమతించుచున్న స్థితుల మధ్యలో దేవుని బిడ్డలు ఇంకా పరిపూర్ణులుగా తయారవ్వబడడానికి భక్తుడు ఈ స్థలంలో 12లో చివరిలో ఆ లైన్ చూడండి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ఈ 66లోనే మనం చూసిన వాక్యము 10వ వచనాన్ని చదువుకుందాం. లెట్ us read verse 10. నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. యు హ్యావ్ ప్రూవ్డ్ us. పాస్ అయ్యామంట టెస్ట్లో. అయితే ఎలా పరిశీలించాడంటే దేవుడు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలనుగా చేసి ఉన్నావు. ఆమేన్. ఇంగ్లీష్లో చూస్తే ఆ మాట, ఓ గాడ్, యు హ్యావ్ టెస్టెడ్ us, యు హ్యావ్ రిఫైన్డ్ us as silver is refined. ఈవేళ మేలిమి బంగారముగా తయారు చేయబడుట. దేవుని యొక్క వాక్యాన్ని ఇది మీరు చదువుతూ ఉండగా దేవుని యొక్క భక్తులు ఎంత అద్భుతంగా దేవుని యొక్క సత్య సువార్తలో మనము నిలిచి ఉన్న వారముగా దేవునిలో మనము కలుగజేయబడు అనుభవాన్ని గురించి భక్తుడు చాలా చక్కగా రాశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఎంత చక్కగా ఆయనలో మనము సమాధానాన్ని పొందుకోగలుగుతాము. అది మాత్రమే కాక ప్రభువులో మనము నిలిచి ఉన్నప్పుడు మనము విజయ వీరులుగా నిలబడతాం. ఇప్పుడు 66లో 10లో చూసుకున్నట్లుగా కీర్తనాకారుడు పలుకుచున్నట్లుగా పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 Peter chapter 1 6వ వచనంలో 7లో భక్తుడు అంటాడు, You have more precious than gold that perishes though it is tested by fire. 1 Peter chapter 1. I'm reading verse 7 in English. తెలుగులో కలిసి ఉంటుంది. 1 Peter chapter 1 verse 7 నుంచి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అనగా మనము పాస్ అవ్వాలి టెస్ట్లో. We need to go through the test so beautifully. యెషయా భక్తుడు తాను రాసినటువంటి దేవుని వాక్కులో 41వ అధ్యాయము, he speaks in chapter 41 in verses 14. 41వ అధ్యాయంలో చూడండి, 41 in verse 14 onwards, 14 నుంచి భక్తుడు రాస్తాడు. అయితే దీనిలో మనం 9 నుంచి వస్తాం. Let us come from verse 9. ముఖ్యంగా 14వ వచనం మనొక ఫోకస్. అయితే let us read from verse 9. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కోనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును.
నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీవు యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుని ప్రజలారా, ఈ ఆల్మోస్ట్ 9వ వచనం నుండి ఈ వచనం వల్ల అన్నీ కూడా మా నాన్నగారు, అమ్మ మేము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మేము మరచిపోలేనటువంటి కంటత వాక్యాలు. ఇదొక కంటత వాక్యం. మా కుటుంబానికి ఇదొక వాగ్దానాలు, ఒక వాగ్దానం. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే కంటతో చెప్పించి వారి వెంబడి మమ్మల్ని చెప్పించేవారు. ఈ స్థలములో 14వ వచనం దయచేసి ఆ 9 నుండి కంటత పెట్టడానికి ప్రయత్నించండి. శత్రువు మోకను ప్రభు చల్లా చెదరు చేస్తాడు. వెతికినా వారు దొరకరు. నీవు బాధలో శ్రమలో నలిగిపోతున్నప్పుడు కూడా, నీవు పుట్టము వేయబడిన మేలిమి బంగారంగా తయారు చేయబడేటప్పుడు పేతురు ద్వారా ప్రభువారు ఆత్మ పలికినట్లుగా అన్నిటికంటే అతి విశేషమైన దానిలో మనం నిలబడతాం. అదేదనగా విశ్వాసములో, పరీక్షలు, శోధనలలో నెగ్గిరవారమై మనము ప్రభువులో విజయవంతులుగా ఉంటాం. యేసయ్య పలికిన మాట అదే, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. కనుక దానికి అర్థం ఏంటంటే మీకు కూడా జయము నాలో నిశ్చయం. యేసు నామములో ఇక్కడ 14వ వచనంలో ప్రభు వాడుచున్న మాట పురుగు వంటి యాకోబు అంటున్నాడు ప్రభు. స్వల్ప జనమగు ఇశ్రాయేలు. మీకు వర్మ్ గురించి తెలుసా? పురుగు ఎంత స్మాల్ వన్, టైనీ వన్, చాలా చిన్నది. తెలియకుండానే కూడా అది కాళ్ళ క్రింద త్రొక్కివేయబడిపోతుంది కూడా. దానికి కంపారిజన్ చూసారా? ఎటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రభు మాట్లాడారు. పురుగు వంటి యాకోబు, అలాగే చాలా స్మాల్ అండ్ టైనీ. నువ్వు చూడటానికి కూడా చాలా స్వల్పపు జనమే, పెద్ద గొప్పవారేమి కాదు. అయితే నేను నిన్ను ఎన్నుకొనినందువలన నీవు నా మహా దీవెనకు అర్హులుగా నిలబడ్డారంటున్నాడు ప్రభు. నేను ఎన్నుకున్నటువంటి నా జనము, ఈవేళ నీవు నేను ఆయన సృష్టించుకున్న ప్రతి మానవులకు మనము ఆయన యొక్క ఏర్పాటు చేయబడిన ఏర్పాటులో మనము ఆ స్వల్ప జనమైనను దేవుడు అట్టి ప్రజలైన మనకు అలాగే వాడే ఎగ్జాంపుల్ చూసారా? పురుగు వంటి అంటున్నాడు దేవుడు. ఫియర్ నాట్ ఓ thou worm Jacob. ఇట్ ఈస్ మనం వినడానికి ఏదో మామూలుగా మనం చదివేస్తాం, కానీ నిదానించి కనుక మీరు ఆలోచించారంటే ప్రభు వాడిన ఆ మాటకు గల అర్థము మీకే అర్థమవుతుంది. ఇట్ ఈస్ అ టైనీ వన్. సో ఇది దాని గురించిన ఆ స్కార్లెట్, దాంట్లో నుంచి వచ్చే ఒక సిల్క్ ఎలా ఉన్నదో ఆ కంపారిజన్స్, దానికంటూ అది పనికిరానిదిగా ఒక చిన్నదానిగా కనిపించడానికి స్వల్పముగా ఉన్నను దానిలో నుండి ప్రభువు ఉద్భవింపచేసే దీవెన, ఆశీర్వాదాలు మానవ జ్ఞానానికి మించినవి. అట్టి బ్రతుకులకు మనలో ఆయన నియమించిన ఆయన వాగ్దానం, ఆయన ప్రజలుగా తన బిడ్డలకు మానవులకు మనలను ఏర్పాటు చేసుకున్న మహాకర్త. ఇక్కడ ప్రభు సెలవిచ్చుచున్న ఈ మాటలో పురుగు వంటి యాకోబు. ఇదే మాట మీరు జస్ట్ బుక్ మార్క్ ఇక్కడ పెట్టుకొని 41:14లో లెట్ us లుక్ ఇంటూ 44th చాప్టర్. అక్కడ కూడా ప్రభు వాడుతున్న మాటే 44లో, యెషయా 44లో మొదటి 2 వచనాలు చదువుకుందాం. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన జెషురును, భయపడకము. దేవుని యొక్క అనాది సంకల్పములో మనల్ని ప్రభువు చూసారా ఎంత చక్కగా ఆయన నిర్మించి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలము మనం. మొదటి వచనానికి మరలా వెళ్దాం. ఇక్కడ పదే పదే చెబుతున్న మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ. లెట్ us గో బ్యాక్ టు 41:14కి వెళ్దాం. ఫియర్ నాట్,
భయపడకు అంటున్నాడు ప్రభు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, స్వల్ప జనమైనను నేను నిన్ను ఏర్పరచుకొని దేవుడేమంటున్నాడు? భయపడవద్దంటున్నాడు. మరో మాట ప్రభు అందజేస్తున్న మాట, నీకు సహాయము చేయవాడను నేనే. ఆమెన్. అలాగే ప్రభు మరో మాట అంటున్నాడు, నిన్ను విమోచించువాడను నేనే. ఈ మాట పలుకుచున్న వారు ఎవరంట? మన పరిశుద్ధ దేవుడేనంట. ప్రైజ్ ద లార్డ్. హి ఈజ్ సచ్ ఎ మార్వెలస్ గాడ్, సచ్ ఎ మార్వెలస్ వన్. కనుక దేవుని ప్రజలారా, ఈవేళ ఈ జీవితంలో జీవించి ముందుకు వెళ్ళుచున్నప్పుడు నీవు తలంచేది అనేకమైన ఉండవచ్చు. ఎలా ప్రభువా, ఏ విధంగా నేను వెళ్ళాలి? ఈ మాటలు దయచేసి కంటద పెట్టండి. పైనున్న వచనాలు 9వ వచనం నుండి ఈ 14 వరకు కంటద పెట్టండి. 15లో కూడా చూసుకుందాం. ఈ 14 చదివి 15కు వెళదాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. 15 కక్కులు పెట్టబడి పదుగల నూరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. దేవుని నామానికి స్తోత్రం. అట్టి శక్తి, అట్టి బలము యేసయ్య మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన నామములో అపవాది క్రియలను యేసు నామములో మన కాళ్ళ క్రింద త్రొక్కివేయబడగలిగే శక్తిని ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట, స్వల్ప జనమగు మనలను విస్తార జనముగా ప్రభు నియమించి మనల్ని ఇంత గొప్పగా దీవించుటకు కోరుకున్న కర్త. ఎంత చక్కటి మాట. 41లో లెట్ us read that verse 14. 41లో verse 14 చదువుతూ ఉండండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, సో meek and mild. Amen. So weak, you're so tiny, but yet నేను నీకు విలువనిచ్చి ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఈ వాక్యము మీద అలా వాగ్దానాన్ని మీరు స్థిరపరచుకొనుచు. Let us go into Deuteronomy 7th chapter, ద్వితీయోపదేశ కాండము. ఇది చదివితే దాని తర్వాత మనం యోహాను ప్రభువారు పలికిన 16వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. Let us look into Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. Let us look into verse 6 and 7. 7లో 6-7. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. మనకంటే బలమైన వారు లోకానుసారులు అనేక మంది ఉన్నారు. ఆయనను మనలను ఆయన చాలా దీవించి ఆయన ప్రియులుగా బ్రతికే వారిని ప్రియులుగా ఎంచుకొని దేవుడు నియమించుచున్న వాగ్దానము. సమస్త జనముల కంటే ఆయనంట నిన్ను ఎక్కువగా ఎంచి మనలను ప్రభు ఇచ్చు వాగ్దానం. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆ మాటకి చాలా అర్థం ఉంది. ఆ పెక్యూలియర్ ట్రెజర్, విలువైన స్వకీయ సంపాద్యం. ఆయన హృదయానికి హత్తుకొని ఆయన ప్రేమను సంపాదించుకోగలిగే బ్రతుకులు అన్నమాట. నీవు సర్వజనముల కంటే, ఈ మాటలు చాలా జాగ్రత్తగా చదవండి. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. చూసారా? We are nothing. The Lord is saying, for you are the least of all the people. But yet the Lord is saying, I did not set his love, the Lord did not set his love on you. ఇక్కడ మోషే భక్తుడు అంటున్న మాట ఆత్మపూర్ణుడై, the Lord did not set his love on you, nor choose you because you were more in number than any other people, for you were the least of all peoples. 8th verse. ఎందుకు ఆయన ఎన్నుకున్నాడంటే ఇక్కడ దేవుడు 8వ వచనంలో he speaks, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈవేళ ఆయన ప్రేమకు
మన అర్హులముగా ఉన్నాము కనుక. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా బ్రతుకులను ఇంత చక్కగా మీ ప్రియ కుమారుడు మా యేసయ్య కార్చిన వెలనేని రక్తము ద్వారా మమ్మలను పవిత్రపరిచి శుద్ధి చేసి మమ్మలను మేలు మీ బంగారము కంటే పుటము వేస్తే అది ఎంత విలువైనదో అంతకంటే కూడా మమ్మలను మీరు చాలా అద్భుతంగా మీ యొక్క వెలుగులో ప్రకాశింపచేసి శోధనలు ఎదురుపడ్డప్పుడు వాటిని జయించి మేము నిలిచి ఉండగలిగే శక్తివంతులుగా చేర్చినందుకు వందనాలు. మీ యొక్క ప్రియ కుమారుడు మా యేసయ్య కార్చిన వెలలేని రక్తము ద్వారా మానవ బ్రతుకులకు మా బ్రతుకులకు ఇంత విలువను సంకల్పిస్తున్న ప్రభువా, మీరు మహిమపడుదురుగాక. అతి శీఘ్రముగా రానయున్న మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థిస్తూ శ్రమల కొలిమిలో ఉన్నను, కష్టాల మధ్యలో ఉన్నను, పనికిరాని వారముగా ఉన్నను, బ్రతుకులలో అనేకులు మమ్మల్ని దాటుకొని పోచుండగా పర్వాలేదు ప్రభువా, పర్వాలేదయ్యా, నేను నీ దృష్టిలో నేను ప్రియునిగా ప్రియురాలుగా కనిపిస్తే చాలు, నేను ఎంతగా దీవించబడాలో నీ మహిమార్థమై అది నీకు తెలుసు తండ్రి అని చెప్పగలిగే ఒక నోరు, చెప్పగలిగే ఒక హృదయం అయ్యా. అందరికీ ధనధాన్యాలు సుఖభోగాలు ఉండవచ్చు, అయితే ప్రభువా మహా గొప్ప కార్యము దైవ భక్తి కలిగి ఉండడం, రక్షకునిగా నేను హత్తుకొని బ్రతకడం ఐశ్వర్యాల కంటే కూడా అతి విలువైనది. ఒకరితో ఒకరు పోల్చి చూసుకొనకుండా ఇతరులు హెచ్చించబడుతున్నారని చెప్పి ఆలోచించి తమ్ము తాము తగ్గించుకొనకుండా ఈ బిడ్డలు మిమ్మల్ని కలిగి ఉన్నందుకు తలెత్తుకొని మీలో నడవడానికి కావలసిన శక్తినివ్వండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసివేయండి. మీరు ఎక్కడో పడి ఉన్న పురుగు వంటి బ్రతుకులకు మమ్ములను ఎన్నుకొని యేసయ్య నామంలో ఒక వాలంటీర్గా సేవలో సహాయపడగలిగే బిడ్డలుగా, ప్రియమైన విశ్వాసులుగా, తండ్రి సన్నిహితులుగా, మీ శిష్యులుగా, మీ అపోస్తులుగా మీ సేవలో ఎన్నుకున్నారే గొప్పవారన స్వల్ప జనము మేము అలాగే కదా ప్రభువా. కానీ మాలో ఏదో మీకు ఇష్టమైనది నీవు కనుగొని మమ్మలను ఆశ్రదించుటకు కోరుకున్నారే. ఈవేళ మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి మీ కృపలో మమ్మల్ని నడిపించి ఈవేళ స్వల్ప జనమగు పురుగు వంటి యాకోబు భయపడవద్దు, నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను అని పలికిన కర్త యేసయ్య నామములో మేము కలుగబోతున్నటువంటి సమాధానం మీరు శ్రేష్టముగా దానిని మా బ్రతుకులలో స్థిరపరుస్తారు. అతి శీఘ్రముగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. యోహాను స్వార్థికుడు 16వ అధ్యాయంలో 33లో ప్రభువారు పలికిన మాటలు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అదేమనగా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ ఘనత కలుగును కాక. అన్నయ్యగా నేను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావడం ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. అన్నయ్య గారు, బ్రదర్ జో మధు గారు, నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబము ప్రార్థనపూర్వకంగా ప్రతి దినం వాక్యాన్ని మిస్ చేయకండి. ఒకవేళ మిస్ చేసిన పరిస్థితి, కొన్ని నెట్వర్క్ ఇష్యూస్, కొన్ని అనారోగ్యత కారణాలు బట్టి కనుక మిస్ చేసి ఉంటే లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి మిస్ చేయకుండా ఆ దినముకైన వాగ్దానము నీకు రేపటి దినానికి పనిచేస్తుందే. కానీ ఆ దినానికంటూ నువ్వు ఎప్పుడుకో క్లిక్ చేస్తే దాని కొరకు ప్రార్థించి ఆ వాగ్దానాన్ని కొనసాగిస్తూ నేటి వాగ్దానంతో కూడా ప్రభు నిన్ను తీసుకువెళ్ళినట్లుగా ఆయన వాక్యాన్ని హత్తుకొని వాక్యంలో ముందుకు వెళ్ళండి. లెట్ us కంటిన్యూ ద విజ్ఞాపన ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్స్. మిస్ చేయకండి. మాతో పాటు ప్రభు మిమ్మలను భద్రపరిచి ఆయన సంరక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్వరమును, స్నేహిత చాలు చూడు ప్రభు ప్రేమను. మానవా వినుము ప్రభు స్వరమును, స్నేహిత
చవి చూడు ప్రభు ప్రేమను. గాయములతో నిండె దేహం కాచె మనకై తనదు రుధిరం. గాయములతో నిండె దేహం కాచె మనకై తనదు రుధిరం. మరణమోచెను కరకు సిలువపై తిరిగి లేచెను విజయుడై. మానవా వినుము ప్రభు స్వరమును, స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. రక్షణానందంబుతోను నీతి సూర్యుని వెలుగు నీదై. రక్షణానందంబుతోను నీతి సూర్యుని వెలుగు నీదై. లోకమంతా చాటు నేడు లోకనాథుని విలువ ప్రేమ. మానవా వినుము ప్రభు స్వరమును, స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. క్రీస్తు ప్రేమలో జీవమొంది నిత్య రాజ్యపు వారసులమై. క్రీస్తు ప్రేమలో జీవముంది నిత్య రాజపు వారసులమై. మహిమలోన ప్రభుని కలువా సిలువ బాటలో సాగెదం. మానవా వినుము ప్రభు స్వరమును, స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను. మానవా వినుము ప్రభు స్వరమును, స్నేహితా చవి చూడు ప్రభు ప్రేమను.